కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులందరూ గేర్ మార్చాలని, పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. మొదటి 6 నెలలు పర్వాలేదు, ఇక ఊరుకోబోనని హెచ్చరించారు. శాఖల పరంగా ఇకపై మంత్రులు పనితీరును పెంచుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులందరూ గేర్ మార్చాలని, పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. మొదటి 6 నెలలు పర్వాలేదు, ఇక ఊరుకోబోమని హెచ్చరించారు. శాఖల పరంగా ఇకపై మంత్రులు పనితీరును పెంచుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ఈరోజు కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత మంత్రులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన అనేక కీలక అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పెర్ఫార్మెన్స్ మీద చంద్రబాబు నాయుడు అందరి పెర్ఫార్మెన్స్ ని చదివి వినిపించారు. ఇప్పుడు మొదటి 6 నెలలు పర్వాలేదు కానీ ఊరుకోబోను అని కూడా హెచ్చరించారు. ఫైల్స్ క్లియరెన్స్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. శాఖల పరంగా ఇక మీరు పెర్ఫార్మెన్స్ పెంచాలి అని చెప్పి అందరూ కూడా గేరు మార్చాలి అని చెప్పి సూచించారు. కేంద్ర బడ్జెట్ వచ్చింది, మార్చిలో మన బడ్జెట్ కూడా రాబోతుంది. ఢిల్లీలో వివిధ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ ని మనం ఉపయోగించుకోవాలి, ఆ నిధులు మనం తెచ్చుకోవాలి రాష్ట్రానికి. అందరూ మంత్రులందరూ కూడా ఢిల్లీలో ఆ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందిలో ఉన్న 5గురిని ఎంపిక చేసి ఒక్కో మండలానికి ఒక్కొక్క నియోజకవర్గంలో పెట్టుకోవాలని, వీళ్ళకి ఒక ప్రొఫెషనల్ నియమించుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత వీళ్ళందరికీ ఆ నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా సమన్వయం చేసుకునే స్పెషల్ ఆఫీసర్ ఉంటారని, ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా అక్కడ జిఎస్టిపిని మండలాల వారీగా పెంచే పనిలో అందరూ ఉండాలి అని చెప్పి సూచించారు. దీంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ కి మంచి స్పందన వస్తుందని ఆయన చెప్పడంతో పాటు రెగ్యులర్ గా కూడా వివిధ ప్రభుత్వ పథకాల మీద సర్వేలు చేస్తున్నామని, ఈ సర్వేలకు కూడా ప్రభుత్వం నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి అని కూడా వివరించారు. దీన్ని ఇంకా మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకి నిధులు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే వేస్తామని, అదేవిధంగా డిఎస్సి నియామకాలను కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ద్రవ్యోల్బణంపై ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ రెగ్యులర్ గా మానిటర్ చేయాలి అని కూడా వివరించారు. దావోస్ లో గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీతో పాటు వివిధ అంశాలపై కూడా మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మన బ్రాండ్ ఇమేజ్ బాగుంది అని కూడా సీఎం మంత్రులు వివరించారు. అయితే యుఎస్ నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువగా వెనక్కి వచ్చే అవకాశం ఉందని కొంతమంది మంత్రులు ఆందోళన వ్యక్తం చేయగా, అటువంటి భయం అక్కర్లేదు, మన వాళ్ళందరికీ కూడా వీసాలు ఉన్నాయి అని చెప్పి సీఎం చెప్పారు. తెలుగు వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండబోదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక ఆఫ్కాస్ట్ ద్వారా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా కూడా రిక్రూట్ చేసుకున్నారని ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు శాఖల వారీగా ఎవరికి వాళ్ళు ఏజెన్సీల ద్వారా ఈ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. పాత విధానం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆ విధానాన్ని ఇప్పుడు అనుసరించాలి అని కూడా చంద్రబాబు మంత్రులకు సూచించారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.